మచిలీపట్నంలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా మంగనపూడి బీచ్ వద్ద మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. బీచ్ ఫెస్టివల్ తో పాటు వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. జల క్రీడలతో పాటు హెలి రైడ్, పారా గ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్సీ, బంగి లాంటి క్రీడలు కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోటీలలో సుమారు 2000 మంది జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటున్నారన్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మచిలీపట్నంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు మసూలా బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా కొనసాగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పర్యాటకులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మంత్రి కొల్లు రవీంద్ర దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇండియాలోనే లార్జెస్ట్ బీచ్ ఫెస్టివల్గా ఆంధ్రప్రదేశ్లో మసూలా బీచ్ ఫెస్టివల్ జరగబోతుంది. అసలు మసూలా అనే పేరు ఎందుకు వచ్చింది బీచ్ ఫెస్టివల్కి? మచిలీపట్నానికి పూర్వం బ్రిటిష్ టైంలో కానీ డచ్ టైం నుంచి కూడా మసూలా కింద వాళ్ళు నామకరణం చేసినటువంటి సందర్భం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మసూలా ఫెస్ట్ కింద దీన్ని చేయాలని చెప్పి 2018లో కూడా మేము ఆ నేమ్తోనే చేయడం జరిగింది. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా దానికి ఎందుకంటే మనకు టూరిజంని ఇక్కడ డెవలప్ చేసుకోవాలి. మన తీర ప్రాంతంలో బీచెస్ చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ బెస్ట్ బీచెస్ని కొన్ని ఐడెంటిఫై చేసుకుని వెళ్ళే దాంట్లో ఇది డెఫినెట్గా బెస్ట్ బీచ్ కింద ఉంటుంది. సేఫెస్ట్ బీచ్గా కూడా ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేసినా కూడా పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. డెప్త్ తక్కువ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఉంది. ఈ ప్లేస్లో మన రాబోయే కాలంలో రిసార్ట్స్ కానీ కొన్ని హోటల్స్ కానీ మనం ఇక్కడ నిర్మాణం చేసుకోగలిగితే అమరావతికి వచ్చేటటువంటి గెస్ట్లకు కూడా ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కింద వాళ్ళకి ఫారినర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అట్లాగే హైదరాబాద్, తెలంగాణ కూడా ది నియరెస్ట్ బీచ్ కింద ఇది ఉంటుంది. కాబట్టి ఆ గన్నవరం నుంచి 1 అవర్లో ఇక్కడ రావచ్చు. కాబట్టి ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రిగా ఆలోచనకు తగిన విధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం టూరిజంకి ఉంది. అందుకని ఈ టూరిజంలో ఇక్కడ అటు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, అలాగే గ్రోత్ కూడా స్టేట్ గ్రోత్ కానీ అలాగే డెవలప్మెంట్కి కానీ ఇది చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. వీటి కానీ మన రిసార్ట్స్కి, హోటల్స్కి ఇచ్చుకోగలిగితే దగ్గర 1000 నుంచి 1500 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకని దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం ఉంది. 2018లో చేసిన దానికన్నా కూడా డబుల్ ఏర్పాటు ఇక్కడ ఈసారి చేస్తాము. సార్, ఇప్పుడు ఎంతమంది పర్యాటకులు వచ్చే అవకాశం అంచనా వేస్తున్నారు? దానికి తగ్గ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అదేవిధంగా ఇప్పుడు స్పోర్ట్స్ అన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఏ స్పోర్ట్స్, ఎంతమంది క్రీడాకారులు వచ్చే అవకాశం ఉంది? దాదాపు ఈ రేపు ఈవెంట్కి దగ్గర లాస్ట్ టైం 2018లో దగ్గర 10 lakhs రీచ్ అయినారని చెప్తారు. ఇప్పుడు దానికి మించి వచ్చేదానికి అవకాశం ఉంది కదా. ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా రోడ్స్ కానీ ఇవన్నీ చేస్తాం. మినిమం 10 to 15 lakhs వస్తారని చెప్పి మేము అంచనా వేస్తాను. అలాగే ఇది నేషనల్ ఈవెంట్స్ ఏదైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ బీచ్ కబడ్డీ కానీ, కయాకింగ్ కానీ, ఏదైతే వాలీబాల్ ఉందో దీనికి దాదాపు ఒక 2000 మంది ఒక ప్లేయర్సే దీనికి రాబోతున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ప్లేయర్స్ 29 స్టేట్స్ నుంచి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అన్ని అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 days కూడా ఒక ఫెస్టివ్ మోడ్లో ఒక పండుగ వాతావరణంగా చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా దీనికి ఆహ్వానిస్తున్నాం. వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి చక్కటి ఫుడ్ను కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాలైనటువంటి టేస్ట్లు ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు ఈ ఏదైతే అమ్యూజ్మెంట్ కానీ, అడ్వెంచర్ కానీ వీటిలో కూడా భాగస్వాములు అవ్వచ్చు. సార్, వచ్చే పర్యాటకులకు ఏమైనా అమ్యూజ్మెంట్స్ అంటే అమ్యూజ్మెంట్స్ లాంటివి, గ్లైడింగ్స్ కానీ అలాంటివి ఏమన్నా, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా ఏంటి? అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇప్పుడు పారాగ్లైడింగ్ చేస్తున్నారు. అట్లాగే మనకి హెలికాప్టర్ రైడ్స్ ఉన్నాయి, స్పీడ్ బోట్స్ కానీ, అలాగే స్కూటర్స్ కానీ, స్కూటర్స్ కానీ, వాటర్ గ్లైడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అడ్వెంచర్ కింద వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా అమ్యూజ్మెంట్కి సంబంధించి జైంట్ వీల్స్, కొలంబస్, ట్రైన్స్, ఇంకా చాలా రకాల దాదాపు వాళ్ళు ఒక 20 రకాలైనటువంటి ఈవెంట్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కల్చరల్ ఈవెంట్స్ కూడా దగ్గర దాదాపు 3 రోజులు కూడా ఫిలిం సంబంధించినటువంటి డైరెక్టర్స్ కానీ, మ్యూజికల్ డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్ట్స్ కానీ రాబోతూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఆ ఈవెంట్ కూడా ఉండబోతాం. సార్, అదేవిధంగా టూరిజంకి పెద్దపీట వేస్తున్నాము. అదేవిధంగా టెంపుల్ టూరిజం అనేది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రాబోతున్నారా? అసలు ఆహ్వానం అందిందా? అసలు ఎప్పుడు రాబోతున్నారు ఏంటి సార్? దానికి తగ్గ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం జరిగింది. ఒకసారి ఆయన కూడా రేపు క్యాబినెట్ ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేసి ఆహ్వానించడం జరిగింది. వారు వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం టూరిజం ప్రమోట్ చేయడానికి వారు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. సీఎం గారికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి ఈవెంట్స్ అంటే. వాళ్ళ సమయాభావాన్ని బట్టి వారు
వస్తారని భావిస్తాను. సార్, అదేవిధంగా అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత పర్యాటకులు కూడా ఎక్కువ మంది వస్తారు. అటు పక్కన మనకి సూర్యలంక బీచ్ ఉంది, ఇటు పక్కన ఇటు చూస్తే మంగన్పూడి బీచ్ ఉంది. పర్యాటకంగా ఏ రకంగా అభివృద్ధి చెందబోతుంది ఏంటి? తప్పకుండా ఇది ఒక సర్క్యూట్ కింద మనం చేసుకోగలిగితే ఇటు నాగాయలంక హంసల్ దేవి మనకి చాలా ఫేమస్, అక్కడ సాగర్ సంగమం ఉంది. అలాగే ఇక్కడ మోపిదేవి కానీ, అట్లాగే ఇక్కడ మచిలీపట్నం పాండురంగ స్వామి టెంపుల్ అని, ఇక్కడ బీచ్ కానీ, ఇప్పుడు పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పోర్ట్ విజిట్ కూడా చూసుకోవచ్చు వాళ్ళు. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా మంచి దేవాలయాలు, వాడపల్లి, ఇటు 216 కనెక్టివిటీలో 2 అవర్స్లో అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ కిందగా మనం చేసుకోగలిగితే డెఫినెట్గా టూరిజంకి మంచి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. లేదు, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే బీచ్ ఫెస్టివల్కు ఇప్పటికే 10 లక్షల నుంచి 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని చెప్పి, వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో ఏదైతే ఉందో అడ్వెంచర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్ కానీ, బీచ్ కబడ్డీ కానీ కూడా క్రీడాకారులకు అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తామని ఖచ్చితంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వస్తారు, అదేవిధంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కూడా ఇటు మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మచిలీపట్నం బీచ్ నుంచి.